సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న అభియోగంతో కేసు నమోదైంది. ఇవాళ ఉదయం మెదక్ జిల్లా సదాశివపేటలోని చాంద్బాయ్ హోటల్లో వృద్ధులకు పేదలకు డబ్బులు పంచారు జగ్గారెడ్డి. కానీ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ ఆయనపై ప్రత్యర్థి వర్గం ఫిర్యాదు చేసింది. వెంటనే హోటల్ దగ్గరకు పోలీసులు రావడంతో జనం గుమిగూడి కాసేపు గందరగోళం నెలకొంది. జగ్గారెడ్డిని అక్కడి నుంచి పంపించి వేసిన పోలీసులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కోడ్ను బేఖాతరు చేస్తే ఎవరినైనా ఉపేక్షించబోమన్నారు. ఈరోజు ఉదయం అందాజ 10:30 గంటల సమయంలో సదాశివపేట్ పట్టణ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి చాంద్బాయ్ హోటల్ దగ్గర శ్రీ జగ్గారెడ్డి గారు డబ్బులు పంచుతున్నారటువంటి సమాచారం రాగా అక్కడికి ఎఫ్ఎస్టీ టీం వెళ్ళింది. అక్కడికి వారితో పాటు మేము కూడా వెళ్ళినాం. అక్కడ పబ్లిక్ అంతా గుమిగూడి ఉన్నారు. అక్కడ అట్లాంటి డబ్బులు వంచడం ఏం జరగడం లేదు. కానీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎలక్షన్కు ముందు 48 గంటల ముందు ఒక ప్రాంతానికి చెందినటువంటి రాజకీయ నాయకులు వేరే ప్రాంతంలో ఉండకూడదు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. దాన్ని ఎలక్షన్ కోడ్ నిబంధనను ఉల్లంఘించినందుకు జగ్గారెడ్డి గారి మీద కేసు నమోదు చేయడం జరిగింది.